మరణ కారణమగు పరిచర్య అనగా ఏమిటి? ఆత్మ సంబంధమైన పరిచర్య అనగా ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి సువార్త ప్రాధాన్యతను జోడిస్తూ పౌలు ఇచ్చిన వివరణను మొదటి 11 వచనాల్లో గమనిస్తాం. ఇందులో మరణ కారణమగు పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య అనే 2 పరిచర్యలను గురించిన వివరణను గమనిస్తాం. అపోస్తలుడైన పౌలు బోధించిన ఈ సత్యాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్త యొక్క శ్రేష్టతను మరియు దానికి రుజువుగా ఉన్నాయనే విషయాన్ని 12 నుండి 18 వచనాల్లో వివరించబడ్డాయి. పౌలు బోధించిన ఈ 2 పరిచర్యల్లో ఏది శిక్షావిధికి కారణమైన పరిచర్యయో, ఏది నీతికి కారణమైన పరిచర్యయో, అవి ఏ స్థాయిలో మహిమ గలవైనవిగా ఉన్నాయో కూడా ఇందులో తెలుసుకుంటాం. విశ్వాసులుగా మనమందరము చివరిగా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేస్తాం. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడతామనే సత్యాన్ని ఈ పాఠంలో పౌలు వివరించడాన్ని చూస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ 3వ అధ్యాయం. సావధానంగా వినండి. పౌలు కొరింథు సంఘానికి రాస్తున్నాడు. అంటున్నాడు, మమ్మను మేమీ తిరిగి మెప్పించుకొన మొదలు పెడుతున్నామా? కొందరికి కావలసినట్లు మీ వద్దకైనా మీ వద్ద నుండైనా సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుంటూ చదువుకుంటూ ఉన్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద సిరాతో రాయబడక మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకము కలదు. యేసుక్రీస్తు సేవ ఎంతో మహిమాన్వితమైనది. ఇది జయోత్సవం. ఈ సేవకు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఈ అధ్యాయంలో సేవను అత్యున్నత శిఖరం మీది నుంచి ఎత్తి చూపుతున్నాడు. నాకు సిఫారసు పత్రిక కావాలా? ఇతడు నా సేవకుడు అనే గుర్తింపు కార్డు దేవుడు నాకు ఇవ్వాలా? నాకేమీ అలాంటి పత్రికలు అక్కర్లేదు. దేవుడిచ్చే సిఫారసు పత్రాలు భౌతికమైనవి కావు. ఈ పత్రికలు హృదయమనే పలకల మీద రాయబడినవి. మనము సువార్త ప్రకటించినప్పుడు విన్నవారు యేసును స్వకీయ రక్షకునిగా అంగీకరిస్తే వారే క్రీస్తు పత్రిక అవుతారు. ఈ పత్రికను అందరూ చదవగలరు, తెలుసుకోగలరు. రక్షించబడిన ఆత్మలే దైవ సేవకులకు సిఫారసు పత్రికలు. పౌలంటున్నాడు, కొరింథీ సంఘస్థులారా, మా పత్రికలు మీరే కారా? హృదయాలపై రాయబడిన పత్రికలు, ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన పత్రికలు. మీరు మా హృదయాలపై ఆత్మతో రాయబడిన పత్రికలు, సిఫార్సు పత్రికలు. ఈ పత్రికలను అందరూ చదవగలరు, అర్థం చేసుకోగలరు. బైబిలు దేవుని వాక్యమని మనకు తెలుసు. ఇది దేవుని వాక్యము అని దేవుని వాక్యమే రుజువు చేసుకోగలదు. సజీవ వాక్యం గనుక అది పనిచేస్తుంది. భోజనం రుచిగలది అనడానికి భోజనమే రుజువు. నీవు దాన్ని తింటే అక్కడికక్కడే నీకు రుజువు దొరికింది. కీర్తనలు 34:8 వచనంలో ప్రభువు దయాళుడని రుచిచూచి తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. ఇది మనకు ఒక గొప్ప ఛాలెంజ్. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించడానికి మా అంతట మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని
ఆత్మకే పరిచారకులమవడానికి మాకు సామర్థ్యము కలిగింది. అక్షరము చంపుతుంది గాని ఆత్మ జీవింపచేస్తుంది. మరణకారణమైన పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధపడినది అయినా మహిమతో కూడినది అయింది. అందుకే మోషే ముఖము మీద ప్రకాశిస్తున్న ఆ మహిమ తగ్గిపోయేది అయినా ఇశ్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయారు. ఇలా ఉండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలది అయి ఉంటుంది. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలది అవుతుంది. అత్యధికమైన మహిమ దీనికి ఉండడం వలన ఇంతకు మునుపు మహిమగలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిది అయింది. తగ్గిపోయేదే మహిమగలదై ఉండిన ఎడల నిలిచేది మరెక్కువ మహిమగలదై ఉంటుంది కదా. నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి అని ఈ 2వ పత్రికలో పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ఈ లోకములో బలహీన ఘటములను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. బలహీన సాధనములనే దేవుడు బలంగా వాడుకుంటాడు. మన సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. పాత నిబంధన కొత్త నిబంధన పరిచర్యల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పౌలు వివరంగా చూపుతున్నాడు. మనమిప్పుడు కొత్త నిబంధన పరిచారకులం. పాత నిబంధన పరిచర్యకు కొత్త నిబంధన పరిచర్యకు ఎంతో తేడా ఉంది. ఇది అక్షరము కాదు, ఆత్మ. పాత నిబంధన ధర్మశాస్త్రంలో అక్షరం చంపుతుంది. ధర్మశాస్త్రమందలి ప్రతి అక్షరము మనకు శిక్ష విధిస్తుంది. ధర్మశాస్త్రం అక్షరాలా ఏమంటోంది? నీవు పాపివి. రాతి పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రపు అక్షరాలు మనిషికి తీర్పు తీరుస్తాయి. మోషే ధర్మశాస్త్రం జీవము ఇవ్వలేదు. పాత కొత్త నిబంధనల మధ్య వ్యత్యాసమిది. ఆత్మ జీవమిస్తుంది గాని అక్షరం చంపుతుంది. ధర్మశాస్త్రము ద్వారా రక్షించబడిన వారెవరూ లేరు, ఒక్కడూ లేడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది అయినా మోషే కూడా ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడలేదు. ధర్మశాస్త్రము ఎవరినీ రక్షించజాలదు. మోషే ఒకసారి హత్య చేశాడు. దావీదు దేవుని హృదయానుసారి అయినా ధర్మశాస్త్రాన్ని మీరాడు. పాత నిబంధన అనగా ధర్మశాస్త్రము మరణార్థమైనది. అది రాతి మీద చెక్కబడింది. 10 ఆజ్ఞలను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అది మహిమాన్వితమైనది. అది దేవుని చిత్తమే. అది నాకు తీర్పు తీర్చింది. అది మంచిదే. ధర్మశాస్త్రంలో లోపమేమీ లేదు. ఉన్న సమస్య అంతా నీతో నాతో. నేను పాపిని అని అది తేటగా నాకు చూపుతోంది. మోషే ముఖచర్మం ప్రకాశించింది. ఇశ్రాయేలీయులు అతని ముఖంలోకి తేరి చూడలేకపోయారు. అది అంతరించిపోయే మహిమే. మోషే ముఖం మీద మహిమ క్రమేణా తగ్గిపోనారంభించింది. పాత నిబంధన మహిమాన్వితమైనదైతే కొత్తదానికి మరింకా ఎంతో మహిమ ఉంది. నీతికి కారణమైన పరిచర్య కొత్తది. క్రీస్తు యేసునందు మనకివ్వబడిన నీతి ఇది. ఇది నీతి దానం. ధర్మశాస్త్ర మహిమ తగ్గిపోయేదే అయితే ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఈ మహిమ మరీ గొప్పది. ఇది కొత్త నిబంధన సంబంధమైనది. మోషే ధర్మశాస్త్రానికి మనమిప్పుడు జీవించే ఈ కృపాకాలానికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు తేటగా చూపుతున్నాడు. 12వ వచనం, తగ్గిపోతున్న మహిమ అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. మేము అలా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుతున్నాము. వారి మనస్సులు కఠినములయ్యాయి గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడేటప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిందని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది. గాని వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది. మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ
మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభువైన ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. సోదరీ సోదరులారా, గమనించండి. ధర్మశాస్త్ర ప్రదానం 2 సార్లు జరిగింది. సీనాయి కొండమీదికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు అతనికి రాతి పలకలిచ్చాడు. దేవుడే ఆ పలకలపై ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఇశ్రాయేలు ప్రజలు అదే ధర్మశాస్త్రం ప్రకారం జీవించారు. ఆ ధర్మశాస్త్రమును గైకొనగలిగితే దాన్ని బట్టే వారు జీవిస్తారు. అయితే ఎవరూ పూర్తిగా ధర్మశాస్త్రాన్ని చెయ్యలేరు. అందుచేత ధర్మశాస్త్రమే వారికి తీర్పు చెప్పింది. మోషే ఇంకా సీనాయి కొండ మీద దేవునితో ఉండగానే ఇశ్రాయేలీయులు మొదటి 2 ఆజ్ఞలను మీరనారంభించారు. మీకు నేనే దేవుడు, మరొక దేవుడు ఉండకూడదు, మీరు ఎట్టి విగ్రహమును తయారు చేయకూడదు. మోషే ధర్మశాస్త్రం చాలా ఖచ్చితమైనది. నేను భయంతో వణికిపోతున్నాను అన్నాడు మోషే. కంటికి కన్ను, పంటికి పన్ను అంటుంది ధర్మశాస్త్రం. దెబ్బకు దెబ్బ. సంపూర్ణమైన పరిశుద్ధతను కోరుతుంది ధర్మశాస్త్రం. ఎవరికి తగిన శిక్ష వారికి విధించబడుతుంది. ఈ విషయంలో ధర్మశాస్త్రం నిర్దాక్షిణ్యమైనది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఎడతెగకుండా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఏం జరిగింది? దేవుడు మోషేను కొండమీది నుండి కిందికి దిగి వెళ్ళమన్నాడు. అతడు దిగి వస్తూ దూరం నుంచే చూచాడు. వారు మొదటి 2 ఆజ్ఞలను మీరారు. ధర్మశాస్త్రపు రాతి పలకలను వారి వద్దకు తేవడానికి అతడు సాహసించలేకపోయాడు. అలా తెచ్చి ఉంటే ఆ పలాన ఇశ్రాయేలీయులందరూ అక్కడికక్కడే నాశనమైపోయేవారు. ధర్మశాస్త్రోల్లంఘన అంటే మరణమే. మోషే ధర్మశాస్త్రపు పలకలను నేల మీద పడవేసి పగలగొట్టాడు. అప్పుడు మోషే వారి శిబిరములోకి వచ్చాడు. తిరిగి మోషే కొండమీదికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు చేసిన పాపానికి వారంతా నాశనం కాబోతున్నారని మోషే గ్రహించాడు. దేవా, వారిని కనికరించు అంటూ విజ్ఞాపన చేశాడు మోషే. దేవుడు మరో అవకాశమిచ్చాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు.
తలనంటెను నా గిన్నె నిండి పొర్లుచున్నది నూనెతో నా తలనంటెను నా గిన్నె నిండి పొర్లుచున్నది. రెండోసారి ధర్మశాస్త్రపు పలకలిచ్చాడు. దేవుడు కనికరం చూపాడని మోషే గుర్తించాడు. దేవుని కృపను మోషే గమనించాడు. దేవుణ్ణి ఆ ప్రజలు సమీపించాలంటే దానికి బలి కార్యక్రమం ఏర్పరచబడింది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుణ్ణి చూడలేరు. అయితే మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళేది ఎలాగా? దేవుడు దానికి ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంలో మోషే ముఖం ప్రకాశించింది. మోషే 2 రాతి పలకలపై రాయబడిన ధర్మశాస్త్రంతో కొండ దిగి వచ్చాడు. ధర్మశాస్త్ర పరిచర్య తీర్పు, మరణం. మానవుడి నుంచి ధర్మశాస్త్రం నీతిని కోరింది. కాని మానవుడు స్వంతగా నీతిని ఉత్పత్తి చేయజాలడు. దేవుడు ప్రతిపాదించిన బలి అర్పణ విధానం దేవుని కృపను చూపుతోంది. బల్యర్పణ యేసు మరణ పునరుత్థానములనే చూపుతోంది. ఈ మహాసత్యాన్ని కనుగొన్నవాడు అపొస్తలుడైన పౌలు. అతడు ధర్మశాస్త్రం కింద ఉన్న పరిసయ్యులలోకెల్లా పరిసయ్యుడు. ఫిలిప్పీ 3:9 పౌలు సాక్ష్యమిచ్చాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగపడే నిమిత్తమే ఇదంతా. ఇదిగో ఇదే మహిమ పరిచర్య. ఇది మహిమ సువార్త. ధర్మశాస్త్రం మహిమగలదే. మానవునికి రక్షణ మార్గమేదో చూపింది. అయితే ధర్మశాస్త్రమును అందలి ఆజ్ఞలను నెరవేర్చలేని బలహీనుడు మానవుడు. దేవునికిష్టమైన మహిమగల జీవిత విధానం ఉంది గాని ధర్మశాస్త్రం దాన్ని చూపడమైతే చూపింది గాని దాన్ని మానవునికి ఇవ్వలేకపోయింది. మానవుడు నశించినవాడు. అందుచేత ధర్మశాస్త్ర పరిచర్య మరణ కారణమైంది. దేవుని కృపామహిమ క్రీస్తునందు నెరవేరింది. పరిశుద్ధుడైన దేవుని మహిమ సువార్త ఇది. దేవుడు మహానందమయుడు. ఆయన సువార్త ఆనంద సువార్త. దేవుడు మానవులను ఎంతో ప్రేమిస్తాడు. కనికరమందు ఆనందిస్తాడు దేవుడు. ఆయన మానవులను రక్షించగోరుతున్నాడు. మీకా గ్రంథం 7:18 అంటోంది, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపడంలో సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచుకోడు. మానవ కుటుంబంలో ఏ ఒక్కడూ నశించడము దేవునికి ఇష్టం లేదు. యెహెజ్కేలు 33:11 దేవుడు అంటున్నాడు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందటము వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి బ్రతకడం వలన నాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకోండి. మీ దుర్మార్గాన్ని విడిచి మనసు తిప్పుకొనండి. మీరెందుకు మరణము నొందుతారు? దేవుడు మనుషులను రక్షించగోరుతున్నాడు. రక్షించడం అంటే దేవునికి ఎంతో ఆనందం. మన దేవుడు మహానందమయుడు. మోషే రెండోసారి కొండ దిగి వచ్చినప్పుడు అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని ముఖం ప్రకాశించింది. బలి అర్పణ విధానాన్ని దేవుడు తాత్కాలికంగా వారికి నియమించాడు. మోషే ఎందుకు ముఖానికి ముసుగు వేసుకున్నాడు? ప్రకాశించే తన ముఖాన్ని వారు చూడలేరనే? అందుకు కాదు, మహిమ తగ్గిపోతోంది, అది వారు చూడకూడదు. మోషే ముఖం ప్రకాశించడం దేవునికి మహిమ అయితే ఆ మహిమ రానురాను గతించిపోతోంది. వారి మనస్సులు ఈ రోజు వరకు గుడ్డివైపోయాయి. ఇశ్రాయేలీయులు ఎవరు? వీరు దేవుని ప్రాచీన ప్రజలు. ఆ రోజున మోషే ముఖం కప్పుకున్న ముసుగు నేటి వరకు ఇశ్రాయేలీయుల మనస్సును కప్పివేసింది. అది అలానే ఉంది. క్రీస్తే ధర్మశాస్త్రానికి ముగింపు అని, నీతి ధర్మశాస్త్రం మూలమైనది కాదని,
అది క్రీస్తునందే లభ్యమవుతుందని నేటి వరకు వారు గ్రహించలేకపోతున్నారంటే దానికి కారణమిదే. వారి మనస్సులను ఆ ముసుగు ఆవరించింది. యేసే ధర్మశాస్త్రమంతటికీ నెరవేర్పు అని వారు చూడలేకపోతున్నారు. వారికి మానసికమైన అంధత్వం ప్రాప్తించింది. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సైతాను గుడ్డితనం కలుగచేస్తున్నాడు. ఈ రోజు వరకు ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడెల్లా దానిని గైకొనగలము అనుకుంటున్నారు. పాత నిబంధన గ్రంథాలు మనం చదివితే అనేక సందర్భాలలో ధర్మశాస్త్రం ఏ మానవ మాత్రుడు తూచా తప్పకుండా నెరవేర్చజాలడు అని చెప్పబడింది. దావీదు, యోబు, హిజ్కియా మొదలైన వారు ధర్మశాస్త్రము యొక్క ప్రమాణాన్ని అందుకోలేకపోతున్నామంటూ సాక్ష్యమిచ్చారు. హిజ్కియా తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని గోడుగోడున ఏడ్చాడు. అయితే నీవు నేను ఈ రోజున కృపాకాలంలో జీవిస్తున్నాము. యేసును నమ్ముకున్న వ్యక్తి ఎంత బలహీనుడైనా దేవుని చేత ఆమోదించబడిన వాడై నిశ్చయత గలవాడై జీవిస్తాడు. నీ హృదయము ప్రభువు వైపునకు మరలితే హృదయముపై ఉన్న ముసుగు తొలగిపోతుంది. మానవుడి సమస్య హృదయ సంబంధమైనది. పాపమనేది మనిషికి గుడ్డితనం కలిగిస్తుంది. ఎప్పుడైతే మానవుడు తన పాపాన్ని విసర్జిస్తాడో అప్పుడే అతని మనోనేత్రాలు తెరుచుకుంటాయి. యేసును రక్షకుడుగా అంగీకరించిన తక్షణమే పాపికి కనువిప్పు కలుగుతుంది. ముసుగు తొలగిపోతుంది. దేవుని ఆత్మ మాత్రమే ఈ ముసుగును తొలగించగలడు. క్రీస్తే రక్షకుడు అనే సత్యం కనపడుతుంది. పరిశుద్ధాత్మ మాత్రమే ఈ ప్రత్యక్ష సత్యాన్ని చూపగలడు. అంతవరకు గుడ్డితనం పోదు. పేతురు కూడా పౌలుతో ఏకీభవిస్తూ ఇదే మాట అన్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. యేసునందు విశ్వాసముంచేవారు ఎవరో వారు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పాత నిబంధనలో యేసుక్రీస్తును నీవు చూడగలవా? దేవుని ఆత్మే నీ ఉపాధ్యాయుడు. పరిశుద్ధాత్మ క్రీస్తు సంగతులను తీసుకొని మనకు చూపుతాడు. దేవుని ఆత్మ స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ. పరిశుద్ధాత్మ నిన్ను ధర్మశాస్త్రపు కాడి కింద ఉంచడు. నిన్ను విమోచించి నిన్ను క్రీస్తు వద్దకు తెస్తాడు. హృదయం మీది ముసుగు తొలగిపోతుంది. అప్పుడే ఒక వ్యక్తి క్రీస్తు వైపునకు తిరుగుతాడు. మనమిప్పుడు క్రీస్తు వైపు చూస్తున్నాము అంటే పాపం నీ జీవితంలో ఉంటే నీ మనోనేత్రాలు గుడ్డివవుతాయి. పాపాన్ని వెంటనే ఒప్పుకోవాలి. అప్పుడు ఆయనతో సహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన ముఖంలోకి సూటిగా చూడగలము. ముసుగులేని ముఖముతో ఆయనను చూస్తాము. అద్దములాగా ఆయన మహిమను ప్రతిఫలిస్తాము. ఆయనను చూస్తూ ఉండగా మనలో ఆయన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రభువు పోలికకు మార్చబడుతూ ఉంటాము. వాక్యమందు క్రీస్తు వైపే ఏకాగ్రతతో మనం చూస్తూ ఉండాలి. ఆయన రూపానికి మారుతూ ఉండాలి. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. వాక్యమందు ముసుగు లేకుండా తేటగా ఆయనను చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ మనలను ఆయన స్వరూపానికి మారుస్తూ ఉంటాడు. ఇది అద్భుతమైన అనుభవం. ఆయన వైపే చూడగా చూడగా పరిశుద్ధాత్మ శక్తి చేత మనము ఆయన పోలికకు మార్చబడతాము. ప్రియ సోదరుడా, సోదరి, నీవు క్రీస్తులాగా ఉండగోరుతున్నావా? అయితే ఆయన వైపే తేరి చూస్తూ ఉండు. యేసును చూడండి. ఇదిగో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మహిమలో ఉన్న యేసు. ఆయన వైపే చూస్తూ ఉంటే ఆయనే నీకు పరిశుద్ధత అనుగ్రహిస్తాడు. శ్రోతలు, మరచిపోవద్దు. ప్రభువైన ఆత్మచేత ఆయన పోలికగా మార్చబడతాము. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? దేవుని ఆత్మ నీలో ఉండి దినదినము నిన్ను ఆయన రూపానికి మారుస్తున్నాడా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. క్రీస్తు పత్రికగా ఎవరు అవుతారు? క్రీస్తు పత్రికగా ఎవరు అవుతారు? 1. సంఘంలో మంచి నమ్మకమైన వారు. 2. క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించిన వారు. 3. సంఘములో సమాజంలో మంచి సాక్ష్యము గలవారు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలోని అనేక లోతైన సత్యాలను తెలుసుకున్నాం. యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించినటువంటి వారు క్రీస్తు పత్రిక అవుతారు. మోషే మాదిరిగా క్రీస్తు యొక్క నియమం రాతి పలకలపై చెక్కబడలేదు, కానీ దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయమనే పలకలపై వ్రాయబడింది. పాత నిబంధన పరిచర్య అక్షరమైతే క్రొత్త నిబంధన పరిచర్య ఆత్మయ్య ఉన్నది. అక్షరము అనగా మోషే ధర్మశాస్త్రము పాపిని చంపుతుంది, కానీ ఆత్మ పాపిని బ్రతికిస్తుంది. మోషే ధర్మశాస్త్రము రాతి మీద చెక్కబడినదైతే దేవుని వాక్యము హృదయాల మీద చెక్కబడుతుంది. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు తమ హృదయాలపై ఒక ముసుగును కలిగి ఉన్నారు. క్రీస్తును గురించి దేవుని వాక్య బోధల ద్వారా ఈ ముసుగు తొలగించబడుతుంది. ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే అజ్ఞానపు తెర తొలగిపోతుంది. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి వారి హృదయాలు విముక్తి పొందినందున సువార్తను స్వీకరించి వారు ఆనందకరమైన స్థితిని అనుభవిస్తారు. వారు ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను చూస్తారు. ఆయన వాక్యం యొక్క వెలుతురు ద్వారా మనము క్రీస్తును ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసుల ముఖాలు కూడా ప్రకాశించే తేజస్సుతో ప్రకాశిస్తాయి. మోషే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది, కానీ మానవులకు సంపూర్ణ సిద్ధి కలగచేయలేదు. యేసు వచ్చినప్పుడు ఆయన మనకు దేవుని యొక్క సంపూర్ణ సత్యాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో ఆత్మ పని చేసినప్పుడు అతడు దేవునికి సేవ చేస్తాడు. అది దేవుని ఆజ్ఞానుసారంగా కాక దేవుని ప్రేమను బట్టి చేస్తారు. వారు క్రీస్తులో దేవుని మహిమను తేటగా చూస్తారు. పరిశుద్ధాత్మ వారి జీవితాల్లో పని చేయడం వలన వారు మరి ఎక్కువగా క్రీస్తును పోలిన వారవుతారు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు.